ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అందరికీ తెలుసు. ఎందుకు మహిళా దినోత్సవం ఎలా పుట్టింది, అసలు మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు వీడియో. 1908లో న్యూయార్క్ లో మహిళా కార్మికులు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కు కోసం ఉద్యమాన్ని చేపట్టారు. దీని ప్రభావంతో ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవం జరుపుకోవాలని అమెరికన్ సోషలిస్ట్ పార్టీ 1909లో ప్రకటించింది. 1910లో కోపెన్హగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని మహిళా హక్కుల కార్యకర్త క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. అయితే 1917లో రష్యాలో మహిళలు శాంతి కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీనివల్ల చక్రవర్తి నికోలస్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అది మార్చి 8న జరిగిందని అంటారు. దీంతో ఆ రోజున మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. 1975 నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఒక్కో ఏడాదికి ఒక్కో థీమ్ ఉంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ ఆడవాళ్ళందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత కోసం, ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. ఇది మహిళల పురోగతికి ఎదురయ్యే అవరోధాలను తొలగించడాన్ని హైలైట్ చేస్తుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.